కొల్లాను గోతమయ్య ఎల్లమ్మ దేవి కాడ కొల్లాను గోతమయ్య ఎల్లమ్మ దేవి కాడ కొల్లాను గోతమయ్య ఎల్లమ్మ దేవి కాడ నేనే పెద్దోని దూరముందుందయ్య నేనే పెద్దోని దూరముందుందయ్య నేనే పెద్దోని చదివేటి వేదాలు శాస్త్రాలు చదివేటి వేదాలు శాస్త్రాలు చదివేటి వేదాలు శాస్త్రాలు చదివేటి వేదాలు శాస్త్ర పురంధాలు నేనే పెట్టింటోని దూరముందుందయ్య నేనే పెట్టింటోని దూరముందుందయ్య నేనే పెట్టింటోని ఎందుకు వచ్చినావు? నీ పేరేంటిది? నీ ఊరేంటిది? నా పేరు పంచముడు అంటారు. పంచముడు. ఆహాహా. నీ పేరు? నా పేరు పంచముడు. పేరే పంచముడు. అవును. లగ్గమైన మరి నీకు పెద్ద కులాస్తుడు అయింది అయిందా? ఎంతమంది పోరగాళ్ళు? పెళ్లిగాడ లెక్క పెట్టారు. ఇంకా అది లేదు ఇప్పుడు ఇక్కడ. లేదా? లేదు. పక్క కలుసుకోలే కలిసి అయితే ఏం పని చేస్తావు నువ్వు? నేనా ఏదైనా గట్టిన ఎవరైనా పని చెప్తారా నచ్చిన తప్పు కొట్టడానికి. ఆహా. ఎవరైనా చాటింపు చేయమంటే ఊళ్ళో చాటింపు చేస్తావు. పంచముడు నీ పేరు? పంచముడు. సరే, ఇప్పుడు ఎక్కడికి పోతాను? ఊళ్ళో ఎవరైనా వించారని చూస్తాను. ఎవరైనా వింతరా నచ్చిన. సరే. హరిశ్చంద్ర, తప్పటి వాడు వచ్చాడు, వాడితో కూలి మాట్లాడుకో. ఏమి ఈ పని కూడా నాకు అంట కట్టావా? సరే, బాగున్నది. చుట్టమై వస్తేనట దయమై పట్టిందట. కూలి మాట్లాడు నేనే, రుణము ఇవ్వవు. ఏమండి, నేనే మాట్లాడవాలేనా? అవును స్వామి, అదేదో వాటితో భక్తం మాట్లాడాలి. నీకేమి నోరు లేదా? నోరు లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, నా రుణం ఇవ్వు. స్వామి మీరు ఇది కూడా ఈ పని కూడా నాకే మీరు తగ్గ. బ్రాహ్మణుడు, వయసులో పెద్దవారు కావు, అందుకే మీకు బాధ్యత అప్పగిస్తున్నారు. అవునా? సరే, ఏం చేస్తాం మరి? మన రుణం మనం తీసుకోవాలి. ఏ మార్గంగానైనా తీసుకుంటేనే బాగుంటుంది. ఏమిరా వరే చెప్పు. ఏమి పుచ్చుకునేదాము? ఊరు దాటించవలేను వీధి వీధిగా తిరిగి. అందుకేమి కావాలేను కోరుకోము. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నీకిద్దరికి నోరు లేవు, నాకే అవసరం. నువ్వే చెప్పు. పని చేసేది నువ్వు. అవును. పని చేసేవారు అడిగితే కొద్ది గొప్ప కలుస్తుంది, కానీ నేనే ఇస్తే ఇచ్చినంత తీసుకుంటావా? అవును, తీసుకుంటావా? మాట తప్పవు కదా. సరే, ఒక పావులా ఇచ్చేదా? ఊరంతా బాగుగా తిరిగి వీధి వీధిగా తిరిగి బాగా చాటించుకోవాలి. ఒక మాట చెప్పు, పావులే సరిపోదు. అక్కడ చూస్తున్నావా? ఇదే ముచ్చట. హరిశ్చంద్రుడు అంటే ఇదంతా ఉంటుందా? ఒక్క ముచ్చట అంటే కొంచెం అలవాటు ఉందయా. అలవాటు ఏం అలవాటు? తాగుడు. ఈ అలవాటు కల్లాగే చెప్పు. కల్లాగే. ఈ అలవాట్లతో మాత్రం శాతగాలు కానీ పైసలు అయితే సరిపోవు, కానీ కల్లాగే అయితే కొద్దిగా దాడికి రా. సరే, కళ్ళు నీళ్లకు ఇంకో అనా ఇచ్చేదా? ఊరంతా బాగుగా చాటించు. ఇంకొక అనా ఇచ్చేదా? పావుల వినా ఇంకొక అనా ఇచ్చేదా? బాగా చాటించు. సరే, ఇస్తాను. ఏమని చెప్పాలయ్యా? ఎంత కుల్లపురం నాకే అవసరమా? సరే, ఊరు సాటింపు ఏమని చేయాలి మరి చెప్పవా? హరిశ్చంద్ర మహారాజు భార్య నమ్ముచున్నాడు, కోరిక గలవారు కొనుక్కోవడానికి రావాలని చాటించుమురా. ఎందుకు నమ్ముతాడయ్యా హరిశ్చంద్ర మహారాజు భార్యను? అదంతా నీకెందుకురా? నేను చెప్పినట్లు ఊరు చాటింపు. అదంతా నీకేలవాలి. నీకు బాగానే ముగ్గు ఎక్కువ ఉందయ్యా. నేను చెప్పినట్లు చెప్పి చాటించి సాగురా. ఇంకా కళ్ళుకుండ కాడా తీసుకురా.
డబ్బు తెచ్చుకున్న వాళ్ళేంద్రా మా ఎంగాడు చెప్తాడు ఇక్కడ ఇంకడు ఇంకొక బంకడు విన్నొల్లెవరో విననొల్లెవరో విన్న పెద్దగా వినుకోండయ్యా